76 జీవో ప్రకారం 2014 నుంచి 2020 వరకు కొత్తగూడెం పట్టణంలోని ఇల్లు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణ కొరకు వచ్చే నెల నుంచి వెసులుబాటు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్లో వారు మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 100 గజాల్లోపు స్థలం ఉన్న వారికి జీవో 58 ప్రకారం ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నవారు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ దరఖాస్తు చెల్లించుకోనున్నారు. పట్టణ ప్రజలు జీవోలపై అవగాహనతో మీ సేవ ద్వారా ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. గతంలో దరఖాస్తులు చేసుకుని తిరస్కరించబడిన వారు సైతం తిరిగి సరైన విధంగా దరఖాస్తు ఆన్లైన్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీంట్లో భాగంగా ఇప్పటికీ 2 దశలుగా మనము ఇప్పటి వరకు ఈ జీవో 76 కింద కొత్తగూడెం ఇళ్లకు ప్రజానికానికి అందరికీ కూడా మార్గదర్శకాలు ఏమేమి ఉంటున్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏమేమి చేయాల్సినవి అన్ని కూడా గుర్తించడానికి నేటి వల్ల కేంద్రం కూడా పిలిపించడం జరిగింది. ముఖ్యంగా జీవో 76 అనేది ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని జిల్లాలకు మాత్రమే, ఎక్కడైతే సింగరేణి భూములు గవర్నమెంట్ సరెండర్ చేసి అక్కడ బిల్డింగ్స్ కట్టుకొని ఉన్నారో వారి ఉన్న జిల్లాలు 5-6 జిల్లాలు ఉన్నాయి. అందులో మనకి మంచిర్యాల, భూపాలపల్లి, ఖమ్మం ఇటువంటి ఒక 5-6 జిల్లాలు మాత్రమే ఈ జీవో 76 ప్రత్యేకంగా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ జీవో 76 ద్వారా ఇందాక చెప్పినట్టు సింగరేణి సరెండర్ చేసిన సింగరేణి భూములు, సింగరేణి గవర్నమెంట్ సరెండర్ ఏదైతే చేసిన భూములు ఉన్నాయో వాటిల్లో వాడకంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేసే విధంగా గవర్నమెంట్ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటికీ 2 దశలుగా మనము ఇప్పటి వరకు ఈ జీవో 76 కింద అప్లికేషన్ తీసుకున్నాము. దాంట్లో డిస్పోజల్ 95% వరకు మనం చేసినాము. సో ముఖ్యంగా 2 దశలుగా మనకి జీవో 76 వచ్చినాయండి. ఒకటి 2019లో ఒకసారి వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్ లో మనం తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2022లో అదే గైడ్ లైన్స్ పాటు మళ్ళీ